హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ అండ్ టేస్టీ చట్నీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే అందరి ఇళ్లలోనూ రెగ్యులర్గా చేసుకునే టమాటా పచ్చిమిర్చి చట్నీ అండి. కాకపోతే నేను ఈరోజు కాస్త డిఫరెంట్గా మరింత హెల్తీగా ఉండేలా ఈ చట్నీని తయారు చేయబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పావు కేజీ టమాటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కొద్దిగా, ఒక రెమ్మ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ కూడా పడతాయి. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి టమాటాలు, ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయల మధ్య భాగంలో ఉన్నటువంటి మొదలు భాగాన్ని, అంటే ఈ వైట్ పార్ట్ అంతా కూడా పూర్తిగా తీసేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయల్ని మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయించకూడదు, పచ్చివిగానే వేసుకోవాలన్నమాట ఈ చట్నీలోకి. అలాగే అయితేనే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. అది కూడా ఎలాగనేది నేను చివరిలో చెప్తాను. అలాగే ముఖ్యంగా టమాటాల మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ ముచ్చిక భాగాన్ని కూడా నీట్గా తీసేసుకోవాలండి. చాలామందికి ఈ మధ్య భాగంని తినటం వల్లే ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే కొంతమందికి తెలియదు కదా, అందుకోసమే క్లియర్గా చెప్తున్నాను. సో మనం చట్నీ చేసినా కానీ, కర్రీస్ చేసినా, రసం చేసినా, చేసినా కూడా ఈ టమాటా మధ్య భాగంలో ఉన్నటువంటి మొదల భాగాన్ని నీట్గా తీసేసుకోవాలండి. ఈ కూరగాయలు పండించేటప్పుడు చాలా రసాయనాలు యూజ్ చేస్తారు కదా, అవన్నీ కూడా ఈ మొదల భాగంలోనే ఉంటాయండి. అందుకోసమే మనం వాటిని నీట్గా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలని కూడా ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాము. ఇవి చివర్లో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే తయారీ విధానాన్ని క్లియర్గా చూపిస్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 12 పచ్చిమిర్చి, వాటిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న టమాటాలకైతే 10 నుంచి 12 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. అవి కూడా మీరు ఏ పచ్చిమిర్చి యూస్ చేస్తున్నారో వాటిని బట్టి తీసుకోండి. కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి కదా, సో అలా తీసుకోండి. ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఇందులోకి ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. అవి ఏంటంటే, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ దాకా నువ్వులు యాడ్ చేసుకోవాలి. తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైనా పర్వాలేదండి. ఈ మూడింటిని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు దోరగా వేయించుకుందాము. ఈ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచిదండి. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. ఒక నిమిషం తర్వాత చూస్తే ఇవి దోరగా వేగి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు 3, ఒక రెమ్మ చింతపండు వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి. సిమ్లో పెట్టి ఉడికిస్తే బాగా మెత్తగా ఉడుకుతాయి. 5-6 నిమిషాల పాటు సిమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మీకు ఇష్టమైతే ఇక్కడే ఆయిల్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ చట్నీకి పోపు అనేది అస్సలు అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒక 4-5 నిమిషాల తర్వాత చూస్తే కడాయిలో ఈ టమాటా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వలిచి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాము, ఫ్లేవర్ బాగుంటుంది. అంతేకాకుండా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి రోటి పచ్చళ్ళ ఫ్లేవర్ కావాలంటే కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందండి. రోలు ఉన్న వాళ్ళైతే ఇంట్లో రోటిలో దంచుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చివరగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఉల్లిపాయల్ని కూడా వేసుకొని మరి ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో అంతేనండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ చట్నీని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాము. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదా, ప్రస్తుతం వర్షాకాలం కదండి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఇలాగా పచ్చి ఉల్లిపాయను, వెల్లుల్లిని ఇలాగా పిల్లల చేత కానీ పెద్దల చేత కానీ తినిపించడం వల్ల ముక్కు నుండి నీరు కారడం అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇది కంపల్సరీగా చేయండి. అలాగే ఈ చట్నీలో కరివేపాకు కూడా వేసాం కదండి. కరివేపాకు వేయడం వల్ల మనం డైరెక్ట్గా తినేసేయచ్చు. అంటే పిల్లలు కూడా పక్కన పెట్టకుండా అలాగే తినేస్తారండి. అదే మనం పోపులో వేసి కలిపినట్లయితే ఖచ్చితంగా తీసి పక్కన పెడతారు. దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది పిల్లలకి తెలియదండి.
ఈ కరివేపాకును ఇలాగ డైరెక్ట్గా తినిపించడం వల్ల కంటి సమస్యలు, అలాగే జుట్టు సమస్యలు ఇలాంటివి ఎన్నో మెరుగుపడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి కరివేపాకు వల్ల కూడా. అలాగే ఈ చట్నీలో ముఖ్యంగా వేసినటువంటి ధనియాలు, జీలకర్ర, నువ్వులండి. వీటి వల్ల కూడా చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా నువ్వుల వల్ల అయితే మన శరీరంలో ఉన్నటువంటి రక్తహీనతని బాగా తగ్గిస్తుందండి. అంతేకాకుండా ఆడవారికి నెలసరి సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా ఈ నువ్వులు తినడం వల్ల బాగా మెరుగుపడతాయి అన్నమాట. మిగతా జీలకర్ర, ధనియాలు వీటిని యాడ్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ప్రస్తుతం మనం కరోనా టైంలో ఉన్నాం కాబట్టి మనం సపరేట్గా ఈ కషాయమే తాగుతున్నామండి. ధనియాలు, జీలకర్ర అలాంటివి ఇలాగ మనం చట్నీలో గ్రైండ్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసాం కదండి. టమాటాలలో ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుందన్నమాట. ప్రస్తుతం మనం కరోనా టైంలో ఉన్నాం కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తినమని డాక్టర్లే చెప్తున్నారు. అంటే నిమ్మకాయ కానీ, ఆరెంజెస్ కానీ, లేదా ఇలాగా టమాటాలు కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. రెగ్యులర్గా మన ఫుడ్లో ఎక్కువగా ఉండాలి. పిల్లలకి మాత్రం ఖచ్చితంగా వీటిని అందజేస్తూ ఉండాలండి మనం రెగ్యులర్గా. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ చట్నీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీలైతే రోటిలో దంచుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది. ఈ చట్నీ వచ్చేసి 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 4-5 రోజుల వరకు కూడా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.